శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. ఈ చిన్న పరిహారం చేస్తే మరి కొద్ది గంటలోనే కుంభరాశి వారికి మిరాకిల్ జరగబోతోంది. మిమ్మల్ని ఇప్పటివరకు వచ్చి కొట్టిన వారే మీ కాళ్ళు మొక్కుతారు. మరి కుంభరాశి వారి జీవితంలో మరి కొద్ది గంటలోనే ఎటువంటి కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారి లక్షణాలు, స్వభావం కూడా ఏ విధంగా ఉంటాయి. ఈ స్వభావం, లక్షణాలు ఆధారంగానే వీరి జీవితంలో వచ్చేటటువంటి మలుపులు చాలా కీలకంగా ఉంటాయి. మరి ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని టైప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో సపోర్ట్ గా ఇంకా ఎంకరేజింగ్ గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్తే గనుక రాశి చక్రాలను బట్టి ఒక వ్యక్తి యొక్క గుణగణాలను తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే వీటి ద్వారానే ఒక వ్యక్తి స్వభావం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనే ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అయితే ఈ క్రమంలోనే ఈరోజు మనం కుంభరాశి వారి గురించి ఎవరికీ తెలియనటువంటి కొన్ని విషయాలైతే తెలుసుకుందాం. నీళ్లలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళు ఏ పని చేసినా కూడా అందులో ఒక వైవిధ్యం ఉండాలని కోరుకుంటారు. అలాగే వీళ్ళు చేసేటటువంటి ఆ పనుల్లో క్రియేటివిటీ ఎక్కువగా ఉండాలనుకుంటారు. ఒకే విధమైనటువంటి అంటే రొటీన్ జీవితాన్ని వీలైతే చాలా వరకు ఇష్టపడరు. ఎప్పుడు డిఫరెంట్ గా ఉండాలని ఆస్పెక్ట్ తో ఉంటారు. అయితే ఒకవేళ వీళ్ళకి ఒకే విధమైనటువంటి జీవితం ఉంటే మాత్రం చాలా బోరింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అందరూ చేసే విధంగా కాకుండా లైఫ్ లో ఎప్పుడు కూడా ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలని కోరుతూనే ఉంటారు. ఈ రాశి వారికి అబద్ధాలు చెప్పడం రాదు. ఒకవేళ చెప్పిన కూడా చాలా తేలికగా ఎదుటి వాళ్లకి దొరికిపోతూ ఉంటారు. నిజం కంటే కూడా అబద్ధం చెప్తే మంచి జరిగే సందర్భాల్లో వీళ్లు చెప్పేటటువంటి అబద్ధాలు అందరిచేత నవ్వు తప్పించే విధంగా ఉంటాయి. అంటే వీరి యొక్క అబద్ధాలు చెప్పడం కూడా రానటువంటి పరిస్థితిని గుర్తిస్తూ ఉంటుంది. ఇక కుంభరాశి వారి యొక్క ఆలోచనలు ఎప్పుడు వైవిధ్యంగానే ఉంటాయి. ఇతరులకు రాని ఆలోచనలు కూడా వీళ్లు చేయగలుగుతారో ప్రతి విషయాన్ని కూడా అన్ని కోణాల నుంచి ఆలోచించగలిగేటువంటి లేపు ఈ రాశి వారికి సొంతమని చెప్పాలి. ఇక కుంభరాశి వారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు తమ భావవ్యేగాలను అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. అయితే అదే సమయంలో తమ మనసులో ఏం ఫీల్ అవుతున్నారో ఇంకా ఎదుటి వ్యక్తులకు చెప్పడంలో కూడా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పడంలో వీళ్ళు చాలా వరకు సతమతమైపోతూ ఉంటారు. అందుకే వీరికి ప్రేమను గాని లేదా వీళ్ల యొక్క ఎమోషన్స్ ని గాని ఎదుటి వాళ్లకి చెప్పడం అసలు రాదు. ఇక వీళ్లలో స్వతంత్ర భావజాలం ఎక్కువగా ఉంటుంది. అంటే తమకు నచ్చని అంశంపై ధైర్యంగా నోరు విప్పి మాట్లాడగలరు. అదేవిధంగా ఎప్పుడు ముందుంటారు. ఇలాంటి బిహేవియర్ ఉన్నటువంటి ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా కీలకమైన పరిణామాలు ఎదుర్కోబోతున్నారు. అంటే మరి కొద్ది గంటలోనే కుంభరాశి వారి జీవితంలో నిజంగానే మిరాకిల్ జరగబోతున్నాయి. ఎన్నో రకాల గ్రహ స్థితులు కూడా వీళ్ల జీవితంలో చోటు చేసుకోబోతున్న ఈ కారణంగా మరి కొద్ది గంటలోనే వీరికి అన్ని రకాల విషయాలలో కొన్ని కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. అవి ఏంటంటే ఆర్థిక పరంగా ఈ కుంభరాశి వారికి రానున్న మరి కొద్ది గంటలోనే మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. అయితే కొంతమంది వ్యక్తులకు సానుకూల ఫలితాలు రావచ్చు. 8 గంటల్లో ఖచ్చితంగా కుంభరాశి వారి జీవితంలో ఈ మార్పులు చోటు చేసుకోవడానికి కారణమేంటంటే వీరి యొక్క గ్రహ స్థితి పూర్తిగా మారిపోతుంది.
ఈ మార్పు సామాజిక సంబంధాలు, స్నేహాలు అలాగే దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెడుతుంది. నెట్వర్క్, సమాచార సహకారం ఇలాంటి వాటిల్లో ప్రేరణ ఇవ్వచ్చు. అయితే వీరి జీవితం చాలా వరకు మలుపులను తీసుకోబోతోంది కాబట్టి మీరు జీవితంలో ముఖ్యంగా సామాజిక వృత్తాలలో సామరస్యత, సుఖప్రదమైన జీవితాన్ని ఎక్కువగా సంపాదించుకుంటారు. వృత్తిపరంగా చెప్పాలంటే వీళ్ళకి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా రానున్న కొద్ది గంటలోనే పూర్తి అనుకూలంగా మారిపోతుంది. ఈ సమయంలో వీళ్ళు చాలా కాలం వాయిదా పడుతూ వస్తున్నటువంటి పూర్తి చేస్తారు. దానికి కారణంగా అభివృద్ధిలో వ్యక్తిగతంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. మీరు ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న పనులు కూడా, వాయిదా పడుతున్న పనులు కూడా పూర్తి చేయగలుగుతారు. దీని కారణంగా వృత్తిలో వ్యక్తిగతంగా అభివృద్ధి మీ సొంతమవుతుంది. అయితే వృత్తిలో పదోన్నతి గాని, బదిలీ గాని ఉంటాయని విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చేపట్టిన ప్రతి పనిలో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు. అలాగే ఊహించిన దానికన్నా ఎక్కువగా ఖర్చవుతూ ఉంటుంది. మీ సహ ఉద్యోగుల నుంచి తక్కువ మద్దతును పొందుతారు. మీ ప్రతి ప్రాంతంలో ఖచ్చితంగా కొంత అపార్థాలు, అనవసరమైన సమస్యలు క్రియేట్ అవుతాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి మీరు దూరంగా వస్తే మంచిది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మరో 48 గంటలు మీకు పూర్తిగా అనుకూలంగా మారబోతోంది. సామాన్యంగా మీ జీవితం ఎంతవరకు ముందుకు వెళ్లాలని తీసుకువెళ్లినా సరే తోబుట్టువులు లేదా స్నేహితుల సహాయాన్ని అందుకుంటారు. అయితే మీ కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు వారి ఆలోచనలను, అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని మీతో వాదించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీ తోబుట్టువులు తమ రంగంలో విజయం సాధిస్తారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో చాలా సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ముఖ్యంగా కళ్ళు, వేడికి సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మీ ఆరోగ్యం గురించి పూర్తిగా శ్రద్ధ తీసుకోవడం చాలా మంచి విషయం. నీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో అపరిశుభ్రమైన జలం కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేసే ప్రతి ఒక్క పని చాలా కీలకంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వ్యాపార పరంగా చూసిన కూడా రానున్న కొద్ది గంటలోనే మిశ్రమ ఫలితాలు విచరిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే మంచి సంపాదన, భారీ వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారంలో కొంత మార్పు, కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడం కూడా జరుగుతూ ఉంటాయి. వ్యాపార పరంగా వచ్చేటటువంటి ఆదాయం తగ్గడం ద్వారా మీకు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులకు ఈ రానున్న 48 గంటలకు కొంత ఇబ్బంది అయితే కలిగిస్తుంది. అందుకే కేవలం ఇది మీ మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే మీకు బద్ధకం ఎక్కువ అవడం వల్ల చదువుపై ఎక్కువగా కాన్సంట్రేట్ చేయకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వచ్చేది కూడా పరీక్షా కాలమైన సమయం కావడం వల్ల పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి మీకు మీరుగానే వీలైనంత ఎక్కువగా కృషి చేయడానికి మీరు ఇక సంకల్పం చేసుకుంటారు అని తెలుసోనే అహంభావం విడిస్తే కనుక ఖచ్చితంగా మీ జీవితం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు మీరు చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. మీకు ఇక మీదట కలిసి అంశం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. మీ సంకల్ప బలంతో మీ అనుకున్న పనిని సాధించగలుగుతారు. ఇప్పటివరకు మిమ్మల్ని చీకొట్టిన వారే ఇప్పుడు వచ్చి మీ సహాయం కోసం అర్థిస్తూ మీ కాళ్లను సైతం ముఖ్య ప్రయత్నం చేస్తారు. నిజంగా జీవితంలో ఇంత మంచి మిరాకిల్స్ జరుగుతున్నాయని మీకు మీరే నమ్మలేని స్థితికి వెళ్తారు. కుంభరాశి వారికి జీవితాశయంగా ఉన్నటువంటి నిర్మాణం కూడా ఈ సమయంలోనే మొదలవుతుంది. అంతేకాదు మీకు సంబంధించిన అప్పులు కూడా తీరిపోతాయి. మీరు ఎవరికి కూడా అప్పులు లేకుండా రుణ విముక్తి అవుతారు. మీ కుటుంబ సభ్యులతో ఎంతో మంచి సమయాన్ని గడుపుతారో అంతేకాకుండా మీరు ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ అందరి మంచిని కోరుకుంటూ ఉంటారు. ఇక కుంభరాశి వారికి కలిసొచ్చే రోజు బుధవారం అలాగే శనివారం కాబట్టి ఈ 2 రోజుల్లో మీరు కీలకమైన అంశాలు చేపట్టేటటువంటి పనులు ఏమైనా ప్రారంభిస్తే అందులో ఖచ్చితంగా విజయం సంపాదించుకుంటారు. ఇక కుంభరాశి వారికి గ్రహాధిపతి శని కాబట్టి శని పరిహారాలు ఎక్కువగా చేయడం వల్ల మీకు ఎలాంటి అడ్డంకులు, విఘ్నాలు ఉండవు. అలాగే గణపతి హోమం కూడా చేయించుకున్న కూడా
చాలా మంచిది. కాబట్టి గణపతి స్తోత్రాలు, గణపతి మంత్రాలు చదువుకోవడం వల్ల మీకు ప్రతి పనిలోనూ శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ప్రతి శనివారం మాత్రం శనికి ఇంకా తేలాభిషేకం చేయడం, నువ్వులు, నల్లని వస్త్రాలు ఎవరికైనా దానం చేయడం లాంటివి చేస్తూ ఉంటే మీకున్నటువంటి దోషాలు, పాపాలు అన్నీ కూడా తొలగిపోయి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఖచ్చితంగా. మరో 8 గంటల్లో కుంభరాశి వారికి జీవితం మరింత దేదీప్యమానంగా ఉండడానికి నలుగురికి సాయపడుతూ అందరినీ ఆదుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలాంటివి 2 ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.